యాపిల్ లాంచ్ ఈవెంట్లో ఈ పాయింట్ ఎప్పుడు చెప్పరు. అంటే కంపెనీ మార్కెటింగ్లో ఎప్పుడు పాజిటివ్ పాయింట్స్ మాత్రమే చెప్తారు. మ్యాక్బుక్ ఎయిర్ M5 అనేది అంత రెవల్యూషనరీ ల్యాప్టాప్ అయితే ఏం కాదు, కానీ అదే రీజన్ వల్ల ఇది యాపిల్స్ ఎవ్రీడే బెస్ట్ ల్యాప్టాప్ అవ్వచ్చు. ఎందుకంటే అనవసరమైన చేంజెస్ ఏం చేయకుండా ఆల్రెడీ ఉన్న M4 సిరీస్ని కొంచెం బెటర్ చేసి లాంచ్ చేశారు. ఇదే ల్యాప్టాప్ మీరు హయ్యర్ ప్రైస్కి కొంటున్నారు. నేను 1 lakh ఉన్నా, మీరు 1.5 పెడుతున్నారు. సేమ్ ఫీచర్స్, సేమ్ ర్యామ్, సేమ్ స్టోరేజ్, అంతా సేమ్, బట్ హయ్యర్ ప్రైస్. సో కొనే ముందు ఆలోచించండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్, మీరు చూస్తున్నారు తెలుగు బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైనా మన ఛానల్కి కొత్త విజిట్ చేసే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. thumbnail చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మ్యాక్బుక్ ఎయిర్ M5 రివ్యూ అనమాట ఇది. నేను ఈ ల్యాప్టాప్ని ఆల్మోస్ట్ 3 months నుంచి యూజ్ చేస్తున్నా. నా మెయిన్ ల్యాప్టాప్ లాగా అన్ని వర్క్స్ దీనిలోనే చేస్తున్నా. సో మోర్ దాన్ 90 days రియల్ వరల్డ్ లో యూజ్ చేశాక సో కొన్ని మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రస్ట్రేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కొన్ని సడన్ సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి అనమాట. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి ఈ ల్యాప్టాప్ కి మీరు పెట్టే మనీ వర్తా కాదా అనేది క్లియర్ గా చెప్తా. అండ్ ఈ ల్యాప్టాప్ ఎవరి కోసం డిజైన్ చేస్తారు అనేది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ ల్యాప్టాప్ లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఎంత తోపు ల్యాప్టాప్ అయినా కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి డెఫినెట్ గా, అది మనం తెలుసుకోవాలి. అదే మరిగా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను తీసుకున్న వేరియంట్ వచ్చేసి మ్యాక్బుక్ ఎయిర్ M5 చిప్. March 4th నుంచి అయితే ప్రీ ఆర్డర్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అరౌండ్ 1 week తర్వాత అనుకుంటా ఆఫ్లైన్ స్టోర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. లైక్ March 11th అనుకుంటా యాపిల్ స్టోర్స్ లో అండ్ మేజర్ ఎలక్ట్రానిక్ స్టోర్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నేను March 19th రోజు అయితే పర్చేస్ చేశాను రిలయన్స్ డిజిటల్ లో. ఆ వీడియో ఇక్కడ ఐకార్డ్స్ లో ఉంటుంది, చెక్ చేయండి. యాక్చువల్లీ ఆ రోజు ఒక చిన్న ఇష్యూ అయితే అయింది స్టోర్ దగ్గర. మీరు ఒకవేళ ఏదైనా యాపిల్ ప్రోడక్ట్ కొంటున్నా ఆర్ ఎల్స్ మ్యాక్ కొంటున్నా డెఫినెట్ గా వీడియో వాచ్ చేయండి, కొంచెం యూస్ఫుల్ అవుతుంది. సో నేను ఈ ల్యాప్టాప్ ని 1 lakh అయితే కొన్నా. అంత తక్కువ ప్రైస్ కి ఎలా కొన్నా అనేది కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో. సో ఇప్పుడు పాయింట్కి వస్తే, సో నా డైలీ యూసేజ్ జస్ట్ నార్మల్గా అయితే ఏముండదు. లైక్ యూట్యూబ్, మ్యూజిక్, బ్రౌజింగ్ అట్లా ఏముండదు, కొంచెం హెవీగానే ఉంటుంది. సో నేను ఆల్మోస్ట్ ఈ ల్యాప్టాప్ని రోజు 8 hours ప్లస్ యూజ్ చేస్తా. స్క్రిప్ట్స్, డాక్యుమెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, జూమ్ మీటింగ్స్, బ్రౌజింగ్ విత్ నెంబర్ ఆఫ్ ట్యాబ్స్, కోడింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ని ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో నేను ట్రావెల్ కూడా చేస్తాను. ట్రావెల్ చేసేటప్పుడు మనకు ఒక మంచి బ్యాగ్ కావాలి కదా, అంత డబ్బులు పెట్టి ఇవన్నీ బ్యాగ్ అయిపోతే ఎట్లా. సో నేను యూజ్ చేసే బ్యాగ్ ఆల్రెడీ కింద ట్యాగ్ చేశాను, వాటికి చెక్ చేయండి. చాలా బాగుంది ఆ బ్యాగ్ అయితే. సో ఇప్పుడు మ్యాక్బుక్ ఎయిర్ M5 స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్, 10 core GPU, 8 core CPU అండ్ 16 core న్యూరల్ ఇంజన్ తోటి అయితే వస్తుంది. సో ఇదన్నమాట స్పెసిఫికేషన్స్. సో ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. హానెస్ట్ చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ఈ ల్యాప్టాప్ ని యూజ్ చేస్తున్నాం. ఆ టచ్ అండ్ ఫీల్ చాలా లైట్ గా అనిపించింది అండ్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా చాలా ప్రీమియం అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఈ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసి 1.24 kg మాత్రమే. అండ్ ట్రావెల్ చేసే వాళ్ళకి డైలీ బ్యాక్ ప్యాక్ లో అసలు ఉందా లేదా అన్నట్టు ఉంటుంది అనమాట. ల్యాప్టాప్ పెట్టుకున్నా కూడా అంత వెయిట్ ఏం అనిపించదు. సో లైట్ వెయిట్ అండ్ స్లిమ్ డిజైన్ తోటి వస్తుంది ఎయిర్. సో ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి M5 లో లిక్విడ్ రెటినా డిస్ప్లే అయితే వస్తుంది. మనకి చాలా షార్ప్ గా, చాలా బ్రైట్ గా, చాలా ప్రీమియం అయితే ఉంటుంది. కలర్స్ కూడా చాలా అక్యురేట్ గా అనిపిస్తాయి. ఎస్పెషల్లీ కంటెంట్ క్రియేటర్స్ కి అయితే చాలా యూస్ఫుల్. కానీ ఈ డిస్ప్లే అవుట్డోర్ లో ఆర్ లైటింగ్ ఎక్కువ ఉన్న ఏరియాలో యూజ్ చేస్తే మనకి స్క్రీన్ పైన అనేది రిఫ్లెక్షన్స్ అనేవి వస్తాయి. బట్ మనకు అదే ప్రో వర్జన్ లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, నానో టెక్స్చర్ డిస్ప్లే అని చెప్పి. సో దానిపైన మనకి ఎట్లాంటి రిఫ్లెక్షన్స్ అనేవి రావు. సో లైట్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ 90% అది కట్ చేస్తుంది రిఫ్లెక్షన్స్ ని. అదొక అడ్వాంటేజ్. దీనిలో అదొక డ్రాబ్యాక్. సో అవుట్డోర్ లో అయితే మనకి రిఫ్లెక్షన్స్ అయితే చాలా పడతాయి. ఇంకా కీబోర్డ్ అండ్ ట్రాక్ ప్యాడ్ గురించి మాట్లాడుకుంటే 3 months యూజ్ చేశాక కూడా ఇదే చెప్తాను, ఇంత బెస్ట్ టైపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి. చాలా కంఫర్టబుల్ గా, చాలా సైలెంట్ గా, చాలా సాఫ్ట్ గా ఉంటుంది టైప్ చేసేటప్పుడు. సో ఇట్లాంటి డిస్కంఫర్ట్ ఫీల్ అయితే రాదు. సో లాంగ్ అవర్స్ మనం స్క్రిప్ట్ రాయడం, డాక్యుమెంట్స్ ఎడిట్ చేయడం, ఇంకా కోడింగ్, ఇట్లాంటి వర్క్స్ అన్ని కంటిన్యూగా చేసినా కూడా మనకి ఎట్లాంటి డిస్కంఫర్ట్ ఫీల్ అనేది రాదు. బట్ కానీ కీబోర్డ్ ఏరియా అండ్ ట్రాక్ ప్యాడ్ దగ్గర డస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా క్లీన్ అయితే చేసుకోవాలి. ట్రాక్ ప్యాడ్ అయితే ద సెగ్మెంట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. గెస్చర్స్ అండ్ ట్రాకింగ్ అంత బటరీ స్మూత్ గా ఉంటుంది, చాలా అక్యురేట్ గా వర్క్ చేస్తుంది, చాలా కన్వీనియంట్ గా వాడుకోవచ్చు. ఇంకా స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 13 inches వేరియంట్ లో మనకి టోటల్ గా 4 స్పీకర్స్ అనేవి వస్తాయి. సో ఇండోర్ యూసేజ్ లో అయితే ఇప్పటివరకు నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. బట్ అవుట్డోర్ యూసేజ్ లో అంత మంచి ఎక్స్పీరియన్స్ రాకపోవచ్చేమో అని నేను అనుకుంటున్నా. అయినా ఈ మధ్య స్పీకర్స్ ఎవరు వాడుతున్నారు? అందరూ ఎయిర్ పాడ్స్ ఆర్ హెడ్ ఫోన్స్ ఏదోటైతే వాడుతున్నారు. నేను కూడా అదే వాడతాను అనుకో, అది వేరే విషయం. సో వెబ్ క్యామ్ గురించి మాట్లాడుకుంటే మనకి 12 MP కెమెరా అయితే వస్తుంది. మనకి వీడియో కాల్స్, జూమ్ కాల్స్, గూగుల్ మీట్స్ చాలా బాగుంటది. అండ్ ఇప్పటివరకు అయితే నాకు నో కంప్లైంట్స్ వెబ్ క్యామ్ మీద అయితే. డైలీ యూసేజ్ లో నేను ఇంకో థింగ్ నోటీస్ చేసింది ఏంటంటే, ఈ ల్యాప్టాప్ నుంచి అయితే ఎటువంటి సౌండ్ అయితే రాదు. బికాస్ ఇది ఫ్యాన్ లెస్ డిజైన్ కాబట్టి ఫ్యాన్ ఉండదు, సో సౌండ్ ఏం రాదు. ఇప్పటివరకు అయితే నాకు అంతేం లాగ్ అయితే ఏం కాలేదు ల్యాప్టాప్. సో ఈ ల్యాప్టాప్ అయితే కంప్లీట్ ఆఫ్ స్టేజ్ నుంచి ఆన్ అవ్వడానికి జస్ట్ అండర్ 10 seconds లో అయితే అయిపోతుంది. ఇంకా యాప్ లాంచింగ్ స్పీడ్ కూడా ఇట్లా క్లిక్ చేసిన ఇన్స్టెంట్ గా అయితే ఓపెన్ అవుతుంది యాప్ అనేది. సో ఇప్పటివరకు నాకైతే పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్లో నాకేం స్లో డౌన్ అయితే ఏం అనిపించలేదు. డే 1 ఎట్లుందో ఇప్పుడు డే 90 ఆల్మోస్ట్ 90 days ప్లస్ అవుతుంది. ఇప్పటివరకు కూడా అట్లనే ఉంది. మల్టీ టాస్కింగ్ మనందరం చేస్తాం మల్టీ టాస్కింగ్. సో మనం మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో మనం ఒక 15 to 20 యాప్స్ ఓపెన్ చేసి పెట్టినా కూడా అది సింపుల్గా తీసుకుంటుంది, ల్యాగ్ లేకుండా, స్ట్రెస్ లేకుండా. సో మనం యాప్ వాడి ఎట్ ఏ టైం వాడినా స్విచ్ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఎన్ని యాప్స్ ఓపెన్ ఉన్నా కూడా చాలా స్మూత్ హ్యాండిల్ చేస్తుంది. బ్రౌజర్ పర్ఫార్మెన్స్, సో ఇప్పుడు క్రోమ్ మీ అందరికి తెలిసి నువ్వు అనుకునేది కాదు, క్రోమ్ మనకి ర్యామ్ ని ఫుల్ గా యూజ్ చేయడంలో నెంబర్ 1 ఛాంపియన్ అనమాట. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం స్మూత్ ఉంటుందని చెప్పి కన్సిడర్ చేస్తాం. సఫారీ కూడా ఉంటది కానీ ఎవరు వాడరు ఎందుకో ఏమో. కానీ సఫారీ ర్యామ్ ని బ్యాటరీని చాలా తక్కువ కన్స్యూమ్ చేస్తుంది కంపారిటివ్ క్రోమ్. కానీ ఎన్ని బెటర్ పాయింట్స్ ఉన్నా మనకి క్రోమ్ ఈజ్ ద కింగ్, ఎందుకంటే అలవాటు అయిపోయింది. సో మీరు ఏ బ్రౌజర్ యూజ్ చేస్తారనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, చూద్దాం. మన సబ్స్క్రైబర్ పాత వీడియోలో అడిగారు ఈ ల్యాప్టాప్ లో అన్ని కోడింగ్ యాప్స్ రన్ అవుతాయి అని చెప్పి. రన్ అవుతాయి బ్రో, లైక్ VS Code, SQL, Python, ఇంకేముండవి ఎక్సెట్రా అవన్నీ రన్ అవుతాయి. సో డెవలపర్స్కి అండ్ స్టూడెంట్స్కి అయితే సెట్ అవుతుంది. కానీ పేడ్ ఉంటాయి అవి విండోస్లో మనకి ఫ్రీ దొరుకుతాయి. ఫ్రీ లేకపోయినా మనం ఫ్రీగా తెచ్చుకుంటాం. ఎట్లా అంటారా, క్రాక్డ్ వర్జన్స్ ఇన్స్టాల్ చేసుకోండి. అది ఇలా పాసిబుల్ కాదు అంతే. ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ఎట్లుంటుంది ల్యాప్టాప్ ఎడిటింగ్ అయితే చాలా స్మూత్ ఉంటుంది. ఒకవేళ మీరు విండోస్ నుంచి ల్యాప్టాప్కి అప్డేట్ అయితే మీరు అప్ టు 4K వీడియో 8 layers ఎడిట్ వరకు చేసుకోవచ్చు. అంటే నేను అక్కడ వరకే ట్రై చేసిన, 10 layers కూడా హ్యాండిల్ చేస్తుంది. సో ఈ ల్యాప్టాప్లో అయితే ఫ్యాన్ ఉండదు. హెవీ వీడియో ఎక్స్పోర్ట్స్ అండ్ రెండరింగ్, లాంగ్ ఎడిటింగ్ సెషన్స్ చేసేటప్పుడు సో మనకు కొంచెం ల్యాప్టాప్ పైన అయితే వర్క్ లోడ్ అనేది పడుతుంది. సో అప్పుడు మనకు కొంచెం హీట్ అయితే అవుతుంది. కానీ ఎలాంటి అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే అనిపించదు. అంత ఎక్కువ హీట్ కూడా ఏం జనరేట్ కాదు, అంత టెన్షన్ పడకండి. హెవీ వర్క్ లోడ్స్ ని కంటిన్యూగా రన్ చేస్తే హీట్ వల్ల ప్రాసెసర్ స్పీడ్ కొంచెం రెడ్యూస్ అవ్వచ్చు. దీన్నే థర్మల్ థ్రాటలింగ్ అంటారు. కానీ నార్మల్ యూజర్స్ కి పెద్ద ఇష్యూ ఏం కాదు. అందుకనే ప్రొఫెషనల్ ఎడిటర్స్ కి MacBook Pro అయితే బెటర్ ఆప్షన్ ఉంటుంది. కానీ హానెస్ట్గా చెప్పాలంటే 95% యూజర్స్ కి పెద్ద డిఫరెన్స్ నోటీస్ కూడా చేయరు. అంత పర్ఫార్మెన్స్ లాగ్ అయితే ఏమి ఉండదు. సో ఇక్కడ వరకు మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కింద లైక్ బటన్ ని ప్రెస్ చేయండి. సో అది వీడియో రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ చాలా ఇంపార్టెంట్. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే యాపిల్ అఫీషియల్ గా క్లెయిమ్ చేసేది అప్ టు 18 hours అని చెప్పి క్లెయిమ్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే అప్ టు 18 hours. సో అక్కడే మనం గుడ్డిగా నమ్మేస్తాం 18 hours వస్తుంది అని చెప్పి. బట్ రియల్ వరల్డ్ యూసేజ్ లో నాకు వచ్చిన నెంబర్స్ చెప్తా. మిక్స్డ్ యూసేజ్ లో అరౌండ్ నాకు 10 to 12 hours వచ్చింది ఆన్ స్క్రీన్ టైమ్. కానీ హెవీ ఎడిటింగ్ చేసేటప్పుడు ఆన్ బ్యాటరీ నాకు అరౌండ్ 5 hours మాత్రమే వచ్చింది. సో నేనైతే హెవీ టాస్క్ చేసేటప్పుడు డెఫినెట్ గా మ్యాక్సేఫ్ చార్జర్ అయితే కనెక్ట్ చేసి యూజ్ చేస్తాను. సో దానివల్ల మనకి పవర్ సోర్స్ మొత్తం పవర్ అడాప్టర్ నుంచి ఉంటుంది. బ్యాటరీ పైన ఎటువంటి ఎఫెక్ట్ పడదు. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అయితే బ్యాటరీ పైన అయితే రన్ అవుతుంది. బట్ ఇంటెన్సివ్ వర్క్ చేసేటప్పుడు డెఫినెట్ గా నేను చార్జర్ అయితే కనెక్ట్ చేస్తాను. దానివల్ల బ్యాటరీ పైన ఎక్కువ స్ట్రెస్ పడదు, ఎక్కువ ఎఫెక్ట్ ఏం పడదు. సో ఇప్పుడు నా బ్యాటరీ సైకిల్ కౌంట్ వచ్చేసి 28 ఉంది. ఇది ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే యాపిల్ సింబల్ పైన క్లిక్ చేస్తే సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అండ్ అక్కడ వెళ్తే పవర్ లో మనం చెక్ చేసుకోవచ్చు బ్యాటరీ సైకిల్ కౌంట్. సో ఇలా యూజ్ చేయడం వల్ల కూడా బ్యాటరీ కెపాసిటీ అనేది మెల్ల తగ్గుతుంది. ఇప్పుడు నా బ్యాటరీ హెల్త్ వచ్చేసి 100% ఉంది. సో అందరూ అంటారు 20 to 80 ఛార్జింగ్ రూల్ యూజ్ చేయాలా అని చెప్పి. సో ఎందుకంటే 20% కన్నా తక్కువ వెళ్తే ఆర్ 80% కన్నా ఎబోవ్ ఉంటే సో బ్యాటరీ పైన కొంచెం స్ట్రెస్ అనేది పడుతుంది. సో 20 to 80 అనేది స్వీట్ స్పాట్ అనమాట. అక్కడ బ్యాటరీకి స్ట్రెస్ ఎక్కువ ఉండదు. సో లాంగ్ టర్మ్ లో బెటర్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా యూజ్ చేయాలనేది కూడా కాదు, జస్ట్ ఫర్ సేఫ్టీ, ఏదో బ్యాటరీ హెల్త్ ని సేవ్ చేయడానికి అంతే. సో అది యూజ్ చేయకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే మోడర్న్ మ్యాక్బుక్స్ అన్నిటికీ ఇన్బిల్ట్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అనేది ఉంది. సో ఆటోమేటిక్ అదే మేనేజ్ చేసుకుంటుంది. సో మనం 20 to 80 ఫాలో అవ్వాల్సింది లేదు, బట్ కొంతమంది ఫాలో అవుతారు. సో నాకు మేజర్ గా నచ్చేది ఏంది ఈ ల్యాప్టాప్ లో అంటే బిల్డ్ క్వాలిటీ అండ్ ఆ ప్రీమియం ఫీల్ అండ్ ఆల్సో బ్యాటరీ కూడా వచ్చారు బెటరే ఉంటుంది. మరీ అంత బ్యాడ్ ఏం కాదు, బాగానే బ్యాకప్ అయితే ఇస్తుంది. అండ్ మేజర్గా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ యాపిల్ ఎకో సిస్టమ్, సో ఇవన్నీ నాకు బాగా నచ్చినాయి. సో నాకు ఏం నచ్చలేదు అండ్ కొన్ని ఫ్రస్ట్రేటెడ్ థింగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే పర్ఫెక్ట్ ల్యాప్టాప్ అయితే ఏం కాదు. సో దీంట్లో కూడా కొన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఓన్లీ 2 Thunderbolt USB-C పోర్ట్స్ అయితే ఉంటాయి. మ్యాక్సేఫ్ ఛార్జింగ్ పాయింట్ అయితే సపరేట్ ఉంటుంది. కానీ మనం మానిటర్ కనెక్ట్ చేయాలన్నా, SSD కనెక్ట్ చేయాలన్నా, మైక్, ఇంకేదైనా యాక్సెసరీ ఎనీ టైం కనెక్ట్ చేయాలన్నా మళ్ళీ మనం ఒక హబ్ కొనుక్కోవాలి, ఎక్స్ట్రా స్పెండ్. సో మనం స్పెండ్ చేసినా కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళా క్యారీ చేయాలి. అది కొంచెం నాకు డిస్కంఫర్ట్ ఫీల్ అయితే అనిపించింది చాలా సార్లు. ఇంకోటి స్టోరేజ్ 512 GB మాత్రమే వస్తుంది. కనీసం అట్లీస్ట్ 512 అని ఇస్తారు, 256 ఇవ్వలేదు. సో దానికి సంతోషిస్తున్నాను నేను. అండ్ థర్డ్ థింగ్, ఫ్యాన్ ఉండదు దీంట్లో MacBook Air లో. ల్యాప్టాప్ అయినా హెవీ వర్క్ లోడ్ పడ్డప్పుడు సో చాసెస్ అనేది కొంచెం హీట్ అవుతుంది. అండ్ ఇంకోటి గేమింగ్ కి సెట్ కాదు. ఇంకోటి 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. సో అదే మనం విండోస్ లో మనం ఇంత 1 lakh పైన స్పెండ్ చేస్తే మనకి స్టార్టింగ్ 120+ రిఫ్రెష్ రేట్స్ తోటి వస్తాయి ల్యాప్టాప్స్ అన్ని. సో చాలా ఉన్నాయి, నేను మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన డిస్క్రిప్షన్ లో చూడండి. అండ్ స్పీకర్స్ కూడా కంపేర్ చేసుకుంటే వేరే ల్యాప్టాప్స్ మనకి అంత
అంత పంచినెస్ అయితే ఏమనిపించదు కంపారిటివ్ ప్రోలో చాలా బాగుంటాయి స్పీకర్స్. సో ఇప్పుడు M5 ఎయిర్ అండ్ M4 ఎయిర్ కి డిఫరెన్సెస్ చూసుకుంటే పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు. లుక్ వైజ్ లో, పోర్ట్స్ వైజ్ లో అన్ని సేమ్, డైమెన్షన్ వైజ్ లో కూడా అన్ని సేమ్. మేజర్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు. జస్ట్ మనకి పర్ఫార్మెన్స్ వైజ్ లో మనకి ఒక 10 to 15% కొంచెం హైయర్ ఉంటుంది M5 అనేది. సో ఈ ల్యాప్టాప్ ఎవరికి బెస్ట్ చాయిస్ అనేది చూద్దాం. నేను స్టూడెంట్స్ కి అయితే అసలు రికమెండ్ చేయను, ఎందుకంటే మీ దగ్గర బడ్జెట్ లేకపోతే కన్సిడర్ చేయకండి. ఎందుకంటే మీరు యూజ్ చేసే ఫీచర్స్, యాప్స్, అప్లికేషన్స్ అన్ని కూడా విండోస్ లో కూడా రన్ అవుతాయి. బడ్జెట్ ఉంది అంటేనే ఈ ల్యాప్టాప్ ని కన్సిడర్ చేయండి. ఎందుకు భయ స్టూడెంట్స్ కి మంచి ఆప్షన్ కదా, బెటర్ ఆప్షన్ కదా అంటే, నేను ఉన్నప్పుడు 1.19 lakh, ఇప్పుడు అదే ల్యాప్టాప్ 1.49 lakh అనమాట. సో అక్కడ కూడా వస్తాను నేను నెక్స్ట్. సో ఇంకెవరికి సెట్ అవుతుంది అంటే ఆఫీస్ ఎంప్లాయీస్ కి, కంటెంట్ క్రియేటర్స్ కి మేజర్ గా, అండ్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది. చాలా లైట్ ఉంటుంది కాబట్టి. అండ్ అట్ ద ఎండ్ బడ్జెట్ ఇస్ అ మేజర్ పాయింట్. బడ్జెట్ ని చూసుకొని కొనుక్కోండి, అది మైండ్ లో పెట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకెవరికి సెట్ అవుతుంది అంటే కోడింగ్ చేసే వాళ్ళకి, డెవలపర్స్ కి కూడా బాగానే సెట్ అవుతుంది. అన్ని రన్ అవుతాయి, ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. గేమర్స్ అంటే బెటర్ విండోసే బాగుంటుంది. 2026 లో ఈ ల్యాప్టాప్ కొనొచ్చా అంటే బిగ్ నో బ్రో, ఎందుకంటే అంత వర్త్ కాదు. బడ్జెట్ బయర్స్ అయితే అసలే వర్త్ కాదు. సో నేను ఈ ల్యాప్టాప్ అయితే 1 lakh పెట్టి కొన్నా. సో మీరు అదే ల్యాప్టాప్ కొనాలంటే 1.5 పెట్టి కొనాలి. సో రీసెంట్ డేస్ లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చిప్స్ షార్టేజ్ నడుస్తుంది. సో దానివల్ల ర్యామ్ అండ్ SSD ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. సో యాపిల్ రీసెంట్ గా June 25th రోజు కొత్త ప్రైజెస్ అనేవి లాంచ్ చేశారు. సో దాని ప్రైస్ లిస్ట్ అంతా స్క్రీన్ పైన ఉంటుంది, ప్రతి ఒక్క మోడల్ వి, ప్రతి ఒక్క వేరియంట్ వి. అండ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయని, ఫీచర్స్ అయితే ఏం చేంజ్ కాలేదు, సేమ్ ఫీచర్స్, బట్ ప్రైస్ మాత్రం హైక్ అంతే. సో నేను చెప్పిన కేటగిరీస్ అన్ని కంపేర్ చేసుకొని మీరు ల్యాప్టాప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నాకు ఒకవేళ ఛాన్స్ ఉంటే నేను ప్రోనే కొనేవాడినేమో, ఎందుకంటే ఆల్మోస్ట్ 70,000 రూపీస్ పెరిగింది MacBook Pro పైన. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, ఇక ఎయిర్ అయితే కొన్నాం, సో ఏం చేయలేము. సో ఫైనల్ చెప్పాలంటే MacBook Air M5 అనేది ఏం ఫ్లాషీ ల్యాప్టాప్ అయితే ఏం కాదు. సో కంప్లీట్లీ న్యూ డిజైన్ కూడా ఏమి ఉండదు. ప్రీవియస్ జనరేషన్ తోటి కంపేర్ చేస్తే కూడా పెద్ద చేంజెస్ ఏమి ఉండవు, రెవల్యూషనరీ చేంజెస్ కూడా ఏమి ఉండవు. నన్ను అడిగితే వర్తా అంటే 1 lakh అయితే వర్తే అనిపించింది నాకు. ఇప్పుడు 1.5 అయితే అంత వర్త్ కాదనిపిస్తుంది, ఓవర్ ప్రైస్డ్ అనిపిస్తుంది 1.5 అయితే. సో మీకు అదే 1.5 పెడితే విండోస్ లో కొంచెం మంచి ల్యాప్టాప్స్ వస్తాయి. లేదు నాకు ఆకోకే కావాలి అంటే కొనుక్కోవచ్చు, మీ ఇష్టం. బడ్జెట్ ఉంటే తీసుకోవచ్చు, బట్ ఏం రిగ్రెట్ అయితే ఏం ఫీల్ అవ్వరు తీసుకున్న తర్వాత పర్ఫార్మెన్స్ వైజ్ కానీ. బట్ బెటర్ ఆప్షన్స్ ఉంటాయని చెప్తున్నాను అంతే. ఒకవేళ మీకు MacBook కొనాలని అనుకుంటే పాత మోడల్స్ కొనుక్కోండి, లైక్ M3, M4 కూడా అంటే మీరు చేసే వర్క్ కి హ్యాండిల్ చేస్తుంది. అంటే 10 to 15% పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే ఏం చేంజ్ లేదు. ఇప్పుడు MacBook M4 కి M5 కి పెద్ద డిఫరెన్సెస్ కూడా ఏం లేవు కదా. సో అది మరి, సో అన్నిటిని కంపేర్ చేసుకొని ఆ ల్యాప్టాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, డెఫినెట్ గా రిప్లై ఇస్తా. మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతే మరి, వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు, బై, టేక్ కేర్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై. ఎంకరేజ్ చేయరా.